రైట్ పవన్ కృష్ణా నదిలో వరద ప్రవాహానికి బోట్లు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు వాటిని తొలగించడానికి అధికారులు అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం కూడా బోట్లను 2 భాగాలుగా కట్ చేసి అట్లా బయటికి తీయాలి అని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. పై భాగాన్ని అయితే ఈజీగా కట్ చేయగలం కానీ అండర్ వాటర్ లో ఉన్న భాగాన్ని మాత్రం కట్ చేయడానికి సమయం పడుతుంది అని మొత్తం కూడా 3 బోట్లను తొలగించడం దాదాపు వారం సమయం పడుతుంది అంటున్నారు. ఈ బోట్లను తొలగించడానికి ఒక ప్రత్యేక బృందాన్ని కూడా రంగంలోకి దింపుతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఒకవైపు మీరు అంటున్నట్టుగా అసలు ఈ బోట్లను వెలికి తీయడం, ఆ తర్వాత దీంట్లో ఉన్నటువంటి కుట్ర కోణాన్ని కూడా బయటకు తీస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. పూర్తిగా దీనికి సంబంధించి ఎంక్వైరీ అయితే కొనసాగుతా ఉంది. చూస్తే కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇరుక్కున్న బోట్లను తొలగించడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. రోజు రోజుకు ఈ వ్యవహారం క్లిష్టతరంగా మారుతోంది. పైకి కనిపిస్తున్న 2 బోట్లలో ఒక బోటునైనా ముక్కలు చేయాలని సీ లయన్ కంపెనీ, బెకమ్ కంపెనీ ఇంజనీర్లు భావించారు. కానీ ఇది సాధ్యం కాలేదు. నీళ్లలో బోటు కటింగ్కు ఎక్కువ సమయం పడుతోంది. ఈ బోట్ల తయారీకి బాగా మందపాటి ఇనుప రేకును ఉపయోగించారు. తొమ్మిది మీటర్ల మేర 2 వరుసల్లో కలిపి 18 మీటర్ల రేకును కట్ చేయాలి. నీటిలో మునిగి ఉన్న వైపు భాగాన్ని కూడా కలుపుకుంటే మరింత ఎక్కువ కట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పైకి కనిపిస్తున్న భాగం కటింగ్ పూర్తయింది. నీళ్లలో మునిగి ఉన్న భాగాన్ని కట్ చేయడం నిపుణులకు కష్టంగా మారింది. డ్రైవర్లు నీటిలో గంటసేపు మాత్రమే ఉండగలుగుతున్నారు. ప్రస్తుతం అడుగు నుంచి కటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కో బోటును 2 ముక్కలుగా చేయాలన్న నిర్ణయానికి ఇంజనీర్లు వచ్చారు. ఇటు ప్రకాశం బ్యారేజ్ నుంచి అటు నదికి ఒడ్డున ఉన్న మోడల్ గెస్ట్ హౌస్ వైపు నుంచి ఐరన్ రోపులు ఏర్పాటు చేసి ఆ 2 ముక్కలు వేరు చేయాలని భావిస్తున్నారు. దీనికోసం కాకినాడ నుంచి 10 మందితో కూడిన రిగ్గింగ్ టీం ఇప్పటికే విజయవాడ చేరుకుంది. ఇక పాపికొండల్లో కచ్చులూరు వద్ద బోటు నీటి మునిగినప్పుడు కీలకంగా పనిచేసిన అబ్బులు టీం కూడా ప్రస్తుతం విజయవాడలో పనిచేస్తోంది. నీళ్లలోని బోట్లను లాగడంలో ఈ బృందానికి మంచి నైపుణ్యం ఉంది. ఇక మోడల్ గెస్ట్ వద్ద గల ఘాట్పై భారీ రోప్నైతే ఏర్పాటు చేసి ముక్కలైన బోటు భాగాన్ని లాగనున్నారు. ఈ ప్రక్రియ ఈ మధ్యాహ్నం మొదలవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఒక్క బోటు కటింగ్ కు 2 రోజుల సమయం పట్టింది. బ్యారేజ్ వద్ద మొత్తం 3 బోట్లు ఉన్నందున వారం రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉంది అని చెప్పేసి అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, వరద ప్రవాహంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద కొట్టుకొచ్చిన బోట్లను తొలగించేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమా, ఏదైతే ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఆ బోట్లు ఒకదానికి ఒకటి లింకప్ అవటం, అవన్నీ కూడా 2 బోట్లు వాటర్ లో ఉండిపోవటం, వాటిని తీయటం కష్టసాధ్యంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రధానంగా చూస్తే కనుక దాదాపు 4 రోజుల నుంచి ఈ బోట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఈ రోజుకి 4వ రోజు. అయితే ఆ బోట్లు ఫస్ట్ చాలా తేలిగ్గా లాగొచ్చని భారీ క్రెయిన్స్ తో తీసుకొచ్చి వాటిని తీసే ప్రయత్నం చేశారు. అయితే ఆ బోట్స్ దాదాపు ఒక్కో బోటు 30 టన్నుల బరువు ఉన్న కారణంగా వాటిని పైకి లిఫ్ట్ చేయడం కూడా కష్టసాధ్యంగా మారింది. దీంతో వాటిని అండర్ వాటర్ ఆపరేషన్ చేసి కటింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి అటు బేకమ్ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా అటు బేకమ్ సంస్థ ఆ నిపుణులని అటు వైజాగ్ నుంచి తీసుకురావడం జరిగింది. వాళ్ళు మొన్న సాయంత్రం నుంచి ఆ కటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభించారు. అయితే ఆ బోట్ ని కట్ చేయడం చాలా కష్టసాధ్యంగా ఉంది. ఎందుకంటే ఏదైతే ఆ బోట్ కి చుట్టూరా ఉపయోగించిన ఇనప రేకు మొత్తం గేజ్ దాదాపు చాలా మందంగా ఉంది. ఆ కారణంగా అంటే మొత్తం కూడా 3 లేయర్స్ లో ఇనప రేకు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే భారీగా ఇసుకని అంటే దాదాపు 300-400 టన్నులు ఇసుకని తీసుకొస్తున్న పడవలు, అందుకనే వాటికి గట్టిగా గేజ్ ఎక్కువ ఉన్న రేకుని దానికి వాడటం కూడా జరిగింది. అది కూడా 3 లేయర్స్ తో వాడటం వల్ల
దాన్ని కట్ చేయడం కూడా అంటే మూడు లేయర్స్ కట్ చేయాలి. ఆ 3 లేయర్స్ ని కట్ చేయడం కూడా కష్టంగా మారింది. అయితే బయటికి అంటే మనకి బయటికి కనపడుతున్న ఆ లేయర్స్ అయితే కట్ చేయడం కొంచెం ఆ పని పూర్తయింది. అయితే అండర్ వాటర్ అంటే నీటి లోపల ఉన్నాయి కట్ చేయడం మాత్రం చాలా కష్టంగా మారుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే 1 గంట సేపు కట్ చేస్తే మళ్ళీ వాళ్ళు దాదాపు 2-3 గంటల రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఎక్స్పర్ట్స్ ఆ పనులు అయితే చేయగలుగుతారు. అంటే నీళ్లలోకి వెళ్ళి దాదాపు కింద 12 అడుగుల లోతులోకి వెళ్ళి వాటిని అంతా కూడా కటింగ్ చేయాల్సిన పరిస్థితి ఉండిద్ది. అయితే అది ఏదైతే ఆ బోట్ మొత్తం కూడా ఆ 3 పక్కల అంటే ఒక పై భాగం అయితే ఎంటీగా ఉండద్ది, ఇక ఆ కింద అటుపక్క ఇటుపక్క అంటే మూడు పక్కల కూడా కట్ చేసిన తర్వాత దాన్ని 2గా చేసి అప్పుడు బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి ఒక బోట్ అయితే బయటికి తీసే అవకాశం కనపడుతుందని ఎవరైతే నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇంకోటి అటు అండర్ వాటర్ ఆపరేషన్ తో పాటు ఏదైతే ఈ బోట్స్ ని అంటే వాటర్ లో ఉన్న బోట్స్ ని టీటీలో నిపుణులు ఎవరైతే ఉన్నారో ఇదివరకు కత్తులూరు వద్ద మొత్తం కూడా బోట్ మునిగిపోతే దాన్ని బయటికి వెళ్ళి తీసిన అబ్బులు టీం ని కూడా కాకినాడ నుంచి నిన్న సాయంత్రం పిలిపించి ఇక్కడ రావడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా అక్కడ మొత్తం కూడా అక్కడ పరిస్థితులంతా కూడా చూస్తున్నారు. వాళ్ళ సొంత సామగ్రి అంతా కూడా తెచ్చుకుని ఆ రోప్స్ సహాయంతో ఈ రోజు మధ్యాహ్నం అంటే ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి అయితే ఈ వీళ్ళు అండర్ వాటర్ ఆపరేషన్ చేస్తున్నారు. అయితే అటుపక్క మోడల్ గెస్ట్ హౌస్ దగ్గర నుంచి వాళ్ళ టీంతో అంటే అబ్బులు టీంతో మొత్తం కూడా బోట్స్ తో ఒక రోప్స్ లాంటివి కట్టి వాటిని పుల్ చేసి ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఆ బోట్స్ ని సెపరేట్ చేసి పైకి తీసే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. నీలిమ. థ్యాంక్ యూ పూర్ణ.